మోదీ చేసిన పొదుపు మంత్రానికి సంబంధించి మీ మాటలు ఏం చెప్తారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మోడీ గారు చెప్పిన ఈ 10 సూత్రాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రభుత్వాలు కఠినంగా అమలు జరిపితే, గుర్తుపెట్టుకోండి, అమలు జరిపితే, చెబితే కాదు, అమలు జరిపితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ అమలు జరపడానికి ముందుగా ప్రజల మీద నిందలు వేయకుండా ప్రభుత్వాలు సరైన దిశగా అమలు జరిపే పద్ధతిని పాటించాలి. సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, ఇంతకుముందు గోల్డ్ యాక్ట్ 68లోనే ఇందిరాగాంధీ గారి టైంలోనే వచ్చింది. అప్పుడు ఈ అమలు జరిపే ఉద్దేశం వేరే విధంగా వాళ్ళు చెప్తే ఈ స్మగ్లింగ్ పెరిగిపోయింది, మాఫియా పెరిగిపోయింది అని చెప్పారు. వాస్తవం కూడా అది. అట్లానే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అమలు జరిపినప్పుడు, సమాజం కోసం మద్య నిషేధం అమలు జరుపుదాం అనుకుని చూసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా పెరిగిపోయింది, స్మగ్లింగ్ పెరిగిపోయింది, కల్తీ సారా పెరిగిపోయింది, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ మేమేమంటామంటే ప్రభుత్వాలు చెప్పటం కాదు, చేయడం ముఖ్యం. ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 14లో సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, ఇక్కడ ప్రధాని మోదీ గారు చెప్పడం కాదు, చేసి చూపించారు. ఆయన కాన్వాయ్ని 2 వాహనాలకే కుదించుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి విఐపీలు, మంత్రులు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఆహ్వానిస్తారా, లేదంటే విమర్శలు తప్ప తిరస్కరిస్తాయనుకోవాలా? ఒక ప్రభుత్వ అధినేత అమలు జరపటం అంటే ఆయన వ్యక్తిగతంగా అమలు జరపటం కాదు, భారతదేశం మొత్తంగా అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అమలు జరపడం అంటారు. నేను కుదించుకున్నాను కాబట్టి అంతా సక్రమంగా జరిగిపోయింది, మా ఇంట్లో బాగుంది కాబట్టి దేశమంతా బాగుంది, మీరు అమలు జరిపారు అని చెప్పేసి మీరు ఆయన అమలు జరపడం కాదు, ఆయన వ్యక్తిగతంగా అమలు జరపడం కాదు. ఆయన నరేంద్ర మోడీ గారు కాదు, భారతదేశ ప్రధానిగా ఈయన సూచనలు జారీ చేశారు. నరేంద్ర మోడీ గారిగా సూచనలు జారీ చేయలేదు. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. నరేంద్ర మోడీ గారిగా వ్యక్తిగతంగా సూచనలు జారీ చేయలేదు, భారతదేశ ప్రధానిగా సూచనలు జారీ చేశారు. ఆ సూచనలు భారతదేశ ప్రధానిగా అమలు జరిపే విధంగా అన్ని రాష్ట్రాలలో అమలు జరిపే విధానాన్ని ప్రధానిగా మోడీ గారు తీసుకురావాలి. అన్ని రాష్ట్రాలు అమలు జరిపే విధంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేయాలి. అలాగే అన్ని రాష్ట్రాలు భారతదేశ ప్రజలు మొత్తం అమలు జరిపేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోగా వచ్చినప్పుడు బ్లాక్ మనీని వెలికి తీస్తాం అని చెప్పారు. ఇంతవరకు బ్లాక్ మనీని వెలికి తీసిన దాఖలాలు లేవు. నోట్ల రద్దు కార్యక్రమంలో ప్రజలు బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సమయంలో కూడా ఇదంతా దేశ ప్రజల మంచి కోసమే, బ్లాక్ మనీ వెలికి తీయడం కోసమే అని చెప్పేసి, నల్లధనాన్ని వెలికి తీయడం కోసమే చెప్పారు. కానీ జనాలు క్యూలో నిలబడ్డారు, పేద ప్రజలే ఇబ్బంది పడ్డారు, మధ్యతరగతి ప్రజలే మధ్యతరగతి ప్రజలే ప్రాణాలు కోల్పోయారు. కానీ బ్లాక్ మనీ ఎక్కడ వెలికి వచ్చిందన్న దాఖలాలే లేవు. లైన్లో పెడతాను అన్నారు. ఈ ప్రజలను బ్యాంకుల దగ్గర లైన్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ లైన్లో పెడతాను అంటున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర జనాన్ని లైన్లో పెట్టారు. కానీ ఒకటండి వెంకటేశ్వర రెడ్డి గారు, బ్లాక్ మనీ బయట పెట్టడమే కాదు, దేశానికి సంబంధించిన రక్షణలో కూడా, అంటే కొంతమంది ముష్కరులు ఈ దేశం మీద కొన్ని ప్లాన్స్ చేసినప్పుడు ఏదో డబ్బు అనేది వాటి ఆపడం కూడా జరిగింది. అలాంటి సినిమాలు కూడా వచ్చాయి ఈ మనీకి సంబంధించి కూడా. ఏమంటారు మల్లికార్జున గారు? సార్ మీరు అడిగిన దానికి అవలేదు, బట్ వారు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పిందని.
లేదు లేదు మీరు ఇప్పుడు అడిగిన దానికి నేను మాట్లాడేటప్పుడే మీకు అభ్యంతరాలు ఎందుకు వస్తాయో వాళ్ళందరూ చెప్పినప్పుడు విశ్లేషణగా ఓపిక అంటే మీరు చెప్తారు. పేద ప్రజలు మధ్య ఒకటి సార్, వాళ్ళు ఇబ్బందులు సార్, పడ్డారు సార్, చనిపోయారు మేము- అన్నారు కదా. మేము ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. వినే ఓపిక లేనప్పుడు మా ప్రశ్నలు వినే ఓపిక ఓకే, లేనప్పుడు వెయిట్ చేయండి మల్లికార్జున్ గారు, వెయిట్ చేయండి, వారి ఏమండి, తర్వాత వైఎస్ఆర్సీపీ తీసుకుంటాను. వాళ్ళని చెప్పండి చెప్పండి. పిలవద్దు. వాళ్ళ ప్రశ్నలు మేము వినము అని చెప్పండి. ఓకే, తప్పులేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఎందుకు క్యారీ ప్రశ్నలు ఆన్. వినేటప్పుడు వాళ్ళకి ఇచ్చే టైంలో మాకు ఇచ్చే టైంలో ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? అంటే వారు ఒక మేము క్రాస్ క్వశ్చన్ మాట్లాడేటప్పుడు వేయబోయారు అంతే, ఏం లేదు. ఓకే, కంటిన్యూ చేయండి. విధానంలో మీకు ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? లేదు లేదు, వ్యత్యాసం ఏం లేదు. ఉండకుండా దయచేసి debate వద్దు, డైవర్ట్ చేయొద్దు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడిన తర్వాత నేను వారికి సమయం ఇస్తాను, చెప్పండి. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, అమలు జరపండి, ప్రజలకు మేలు చేయండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఏదో నేను తగ్గించుకున్నాను సెక్యూరిటీ కాబట్టి ఇంక దేశమంతా అమలు జరిపినట్టేను, ఇది సక్సెస్ అయినట్టేను అని కాకుండా అమలు జరిపే ప్రయత్నం చేయండి. అమలు జరిపే దేశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు, మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు మన భారతదేశం అప్పు 55 లక్షల కోట్లు. ఇప్పుడు భారతదేశం అప్పు వచ్చేసి 160 లక్షల కోట్లు. ఎందులో ముందుకు తీసుకెళ్ళింది? అప్పుల్లో ముందుకు తీసుకెళ్ళిందా? అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిందా? ఇక్కడ చెప్పేది ఒకటి, లెక్కలు ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి అయి చెప్పడం మాత్రమే చెబుతూ, ప్రచారం మాత్రమే చేసుకుంటూ, పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటూ, వాస్తవాలకు అది అమలు జరపకపోతే సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? మీరు చెప్పిన సూత్రాలన్నిటినీ మేము మంచిదే, దేశ ప్రజల కోసమే మీరు చెప్పారు అని మేము నమ్మాలంటే మీరు అమలు జరిపి ఆ విధంగా దేశ ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి పొదుపులో ముందుకు తీసుకెళ్లి చేస్తే మంచిది. పొదుపు అనేది అందరికీ మంచిదే. సామాన్య ప్రజల దగ్గర నుంచి, కూలీనాలు చేసుకునే ప్రజల దగ్గర నుంచి దేశం మొత్తం కూడా పొదుపు అనే పదము మంచిదే. కానీ అది అమలు జరపాలంటే ప్రభుత్వాలే వీటి మీద నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలే వాటిని అమలు జరిపే విధంగా, సామాన్య ప్రజలు కూడా అమలు జరిపే విధంగా ఆచరణలో ముందుకు రావాలి. ఆచరణలో ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవాలి. చెప్పేసి వదిలేసాం జరిగిపోద్ది అంటే కాదు అని చెప్తున్నాను నేను. ఓకే, రైట్ అండి. మల్లికార్జున్ గారు, వారు మాట్లాడిన మాటలలో నోట్బందీ గురించి కూడా చెప్పారు, ఇబ్బంది పడ్డారు ప్రజలని. అలాంటి సినిమాలు కూడా మనం చూసాం. దురంధర్ లాంటి సినిమాల్లో ఎంతమంది భయపడ్డారు నోట్బందీ చేసినాక. ఒకటి సారు మాట్లాడిన దానికి స్పష్టంగా సూటిగా అంటే ఒకటే వారు చెప్పాలనుకుంటే 2016 మల్లికార్జున్ గారు ఒక్క నిమిషం, వారు ఏంటంటే వ్యక్తిగతంగా ప్రధానిగా ఉన్నారు కదా, అన్ని రాష్ట్రాలు అమలు